ఫస్ట్ హాఫ్ అంత బాగా తీసిన డైరెక్టర్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏమైందో ఏంటో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న సినిమా సుహాస్ అండ్ శివాని నటించిన హే బలవంత్ మూవీ రివ్యూ. ట్రైలర్ చూసినప్పుడే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ, అందులో కొంత ఎమోషనల్ పార్ట్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశా. మరి యాక్చువల్గా సినిమా ఎలా ఉంది? వర్తా లేదా స్కిప్ చేయాలా? కంప్లీట్ హానెస్ట్ రివ్యూ ఇప్పుడు చెప్తా. స్టోరీ విషయానికి వస్తే, సుహాస్ చిన్నప్పటి నుండి చదువు పక్కన పెట్టి వాళ్ళ నాన్న బిజినెస్ టేకప్ చేస్తా అనే మైండ్ సెట్లో పెరుగుతూ ఉంటాడు. బట్ వాళ్ళ నాన్న మాత్రం ఆయన చేస్తున్న బిజినెస్లో హీరో సుహాస్ని అస్సలు ఎంటర్ అవ్వనిచ్చేవాడే కాదు. సుహాస్ మాత్రం చాలా బిజినెస్ ఐడియాస్తో లాస్లో ఉన్న బిజినెస్ని కూడా ప్రాఫిట్లోకి తీసుకురాగల తెలివైనవాడు. ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వల్ల సుహాస్ వాళ్ళ నాన్న బిజినెస్ని టేకప్ చేయాల్సి వస్తుంది. ఈ మధ్యలోనే మన హీరోయిన్ అయిన శివాని కూడా పరిచయం అవుతుంది. అసలు ఆ బిజినెస్ ఏంటి, టేకప్ చేశాక వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి తెలియాలి అంటే మీరు మూవీ చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ అయితే అదిరిపోద్ది. సెకండ్ హాఫ్ ఇదే రేంజ్లో ఉన్నా సరే హిట్ అనుకునే లోపే సెకండ్ హాఫ్లో ఫుల్ ల్యాగ్ అండ్ బోరింగ్ స్క్రీన్ ప్లేతో సాగుతూ ఉంటుంది. అక్కడక్కడ ఫన్ వచ్చినా సరే మనకి ఫస్ట్ హాఫ్లో వచ్చిన కనెక్షన్ సెకండ్ హాఫ్లో రాదు. మూవీ ఎప్పుడైతే ఫన్ మోడ్ నుంచి ఎమోషనల్ మోడ్కి షిఫ్ట్ అవుద్దో అక్కడి నుంచి ఇంకా ల్యాగ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ చూసుకుంటే ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ హైలైట్ సుహాస్ చేసిన పెర్ఫార్మెన్సెస్. చాలా బాగా చేశాడు, న్యాచురల్గా కూడా చేశాడు. ఇంకా మన లిటిల్ హార్ట్స్ ఫేమ్ శివాని కూడా చాలా క్యూట్గా బాగుంది ఇందులో కూడా. మెయిన్గా చెప్పాలి అంటే నరేష్ గారి పెర్ఫార్మెన్సెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎరగదీశారు. హీరో రెఫరెన్సెస్ అండ్ మధ్య మధ్యలో వచ్చే మూవీ రెఫరెన్సెస్ అయితే చింపి అవతల పడేశారు. ఇంకా వెన్నెల కిషోర్ అండ్ సుదర్శన్ అయితే వీళ్ళ గురించి చెప్పాలా? వీళ్ళు స్క్రీన్ మీద ఉంటే చాలు ఏదో ఒక రకంగా ఫన్ జనరేట్ చేస్తూ ఉంటారు. సపోర్టింగ్ కాస్ట్ కూడా డీసెంట్ పెర్ఫార్మెన్సే ఇచ్చారు. విలన్ క్యారెక్టర్ ఓకే, బట్ ఇంకా స్ట్రాంగ్గా ఉండొచ్చు అని అనిపించింది. ఇప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడుకుందాం. డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ అటెంప్ట్ బాగుంది, బట్ సెకండ్ హాఫ్ కూడా ఇంకా బాగా తీయొచ్చు అని అనిపించింది. సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉంది, కొన్ని ఫ్రేమ్స్ అయితే విజువల్లీ ఇంప్రెసివ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్స్లో ఎలివేట్ చేసింది, బట్ కొన్ని ప్లేసెస్లో యావరేజ్గా అనిపిస్తుంది. ఎడిటింగ్ కొంచెం టైట్గా ఉంటే మూవీ పేస్ బాగా ఇంప్రూవ్ అయ్యేది. ఇప్పుడు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూద్దాం. ఫస్ట్ పాజిటివ్స్ చూస్తే మెయిన్గా సుహాస్ అండ్ నరేష్ గారి పెర్ఫార్మెన్సెస్ త్రూఅవుట్ ద మూవీ చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫన్ ఎలిమెంట్స్ అయితే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ అయితే నా ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెగిటివ్స్ చూద్దాం. సెకండ్ హాఫ్లో స్లో నరేషన్ వల్ల సినిమా మొత్తం బోరింగ్గా ఉంటుంది. ఇంకా విలన్ క్యారెక్టరైజేషన్ వీక్గా ఉండడం వల్ల పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయదు. సో ఓవరాల్గా చెప్పాలి అంటే హే బలవంత్ ఒక నార్మల్ ఎంటర్టైనింగ్ మూవీ. ఇది వీకెండ్కి ఒక వన్ టైం వాచబుల్ మూవీ. మా మూవీ లవర్ టాక్స్ రేటింగ్ వచ్చేసి 2.5/5. మీరు సినిమా చూసారా? మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.